ఈరోజు నా బర్త్డే. సో నా బర్త్డే కోసం నా వైఫ్ చాలా అరేంజ్మెంట్లు చేసింది. చాలా సర్ప్రైజ్ కూడా ఉంది. సో మిస్ అవ్వకుండా ఈ ఫుల్ బ్లాగ్ చూడండి. సో ఈరోజు నా బర్త్డే అని చెప్పిన మా ఇంట్లో. సో మా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఈరోజు స్పెషల్గా బయటికి వెళ్ళి ఏమైనా టిఫిన్ తీసుకురమ్మన్నారు. సో సరే అని చెప్పేసి నేను బయటకు వచ్చి సో టిఫిన్ సెంటర్కి వెళ్ళిపోయి నాకు ఇష్టమైన పూరి తిన్నా. సో ఆ తర్వాత మళ్ళీ ఆ పార్సల్ తీసుకెళ్దామని చెప్పేసి ఒక దోశ, ఒక వడ, ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకొని వెళ్తున్నా ఇంటికి. ఇప్పుడు చూడండి, సో నా చేతిలో కవర్ ఉంది. సో తీసుకొని అయితే ఇంట్లో ఇచ్చినాక మా పాపకు ఉగ్గు పెడుతుంది ఫస్ట్. సో ఉగ్గు తిన్న తర్వాత తిందామని చెప్పేసి ఆగిన. సో ఆ తర్వాత మేము కలిసి అయితే టీవీ కొద్దిసేపు అలా సరదాగా ఇంట్లో కూర్చొని, సండే కదా ఈరోజు, సో సండే రోజున సరదాగా కూర్చొని టైంపాస్ చేసినాము. సో ఆ తర్వాత మెల్లగా టిఫిన్ చేద్దామని చెప్పేసి అయితే సో అనుకున్నాము. కానీ మా వైఫ్ అంతలోనే ఇక మార్నింగ్ కదా, సో చికెన్ సెంటర్కి వెళ్ళి చికెన్ దే అని చెప్పేసి అన్నది. సో చికెన్ తీసుకొచ్చి దానికి మంచిగా కడిగి మాల్ మసాలాలు అయితే అంటించినాము. సో ఒకసేపు వాళ్ళ మసాలా పెట్టి కొద్దిసేపు వాళ్ళ పక్కకు పెట్టినాము. సో ముందైతే టిఫిన్ చేద్దామని చెప్పేసి టిఫిన్ సర్వ్ చేసుకుంటున్నాం ఇప్పుడు. సో దోశ చూడండి, దోశ, ఇడ్లీ, వడ. సో మా పాపకు ఒక ఇడ్లీ అయితే ఇచ్చినాము. మా పాప ఊకే కావాలంటుంది. సో చూడండి, ఒక ఇడ్లీ ఇచ్చినాము. సో ఇప్పుడు చూడండి ఎట్లా వస్తుంది. ఇప్పుడు ఆ ప్లేట్ చూడంగానే ప్లేట్ వెంబడే వస్తుంది చూడండి ఇప్పుడు. సో మా ప్లేట్ తీసుకెళ్ళినా కదా, అది చూడండి ఎలా వస్తుంది ఇప్పుడు. వచ్చేసారు వీడు అన్నట్టు వచ్చేసింది. ఆ తర్వాత ఇడ్లీ తినిపించినాక మిగిలిపోయిన కేక్ ఉన్నది. సో ఆ మిగిలిపోయిన కేక్ని సరింత తిన్నాము. సో ఇక ఉత్తగా ఫ్రిడ్జ్లో పడేస్తే ఏమున్నది, ఖరాబ్ అవుతుంది అని చెప్తే సరే అని చెప్పేసి అయితే సరింత తిన్నాము. ఇక సో కొంచెం ఉన్నది, మేము తెచ్చిందే 6 కిలో కేకు. ఇక దాంట్లో ఇంకెవరికి ఇస్తాం, ఇక మేము ఇద్దరమే తిన్నాము. సో ఆ తర్వాత మళ్ళీ చికెన్ అయితే స్టార్ట్ చేయాలి కదా. చికెన్ పొయ్యి మీద ఆకలి అవుతుందని చెప్పిన మా వైఫ్కి అయితే, సరే ఆగుతలేదా నీకు అని చెప్పేసి మా వైఫ్ కూడా 2 తిట్టింది. సో ఆ తర్వాత ఇక మళ్ళీ చికెన్ అయితే స్టార్ట్ చేసినాం. చూడండి, ఒకటి ఫ్రై, ఒకటేమో చికెన్ నార్మల్ కర్రీలాగా వండింది మా వైఫ్. సో చికెన్ తింటున్నాం మెల్లగా. చూడండి, ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి అయితే ఒకటి చిన్న ముక్క ప్లేట్లో ఏమని చెప్పి నేను అడుక్కున్నా. సరే ఇక నీకు ఆగుతలేదు, నేను ఇక అన్నం తిని సపరేక అని చెప్పి మా వైఫ్ అయితే నన్ను తిడుతుంది. సో ఆ తర్వాత చూడండి ఎంత క్రిప్సీగా ఉందో. సో సండే పూట రాక అదే మళ్ళీ చికెన్ వచ్చింది రాబోయే అని చెప్పేసి సో నేను కూడా అంత వేడిగా చూడండి ఎట్లా పొగ వెళ్తున్నాయో. సో వేడిగా టేస్ట్ చేస్తే ఏదైనా చాలా మంచిగా అనిపిస్తుంది ఈ కర్రీలలో. సో నేనైతే మంచిగా చెస్ట్ పీస్ వేసుకున్నాను నోట్లే. చాలా మెత్తగా క్రిప్సీగా చాలా బాగున్నది. సో ఆ తర్వాత మేము కొద్దిసేపు అయితే ఇక అన్నం వద్దు, నాకు ఓన్లీ ఫ్రైడ్ ముక్కలు అయ్యి అని చెప్తే సో చికెన్ ముక్కలు ఫ్రై చేసిన అయితే మంచూరియా లాగా చేసుకొని సో మంచిగా పోర్కు పెట్టుకొని మంచిగా తింటున్నా. సో ఈ విధంగా నేను నా బర్త్డే రోజు ఎంజాయ్ చేసిన. సో ఇదంతా మార్నింగ్ జరిగింది. సో నైట్ అయితే మేము కేక్ కటింగ్ ప్లాన్ అయితే వేసుకున్నాము. చూడండి, మా కష్టపడే మా వైఫ్ అయితే నా కోసము అరేంజ్మెంట్లు అయితే చేస్తున్నాయి చూడండి. సో నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకు, రూమ్లోనే ఉండు, మొత్తం అరేంజ్మెంట్లు అయిపోయినాక బయటికి రావాలని చెప్పేసింది గట్టిగా. సో సరే అని చెప్పి నేను ఎక్కువ ఇన్వాల్వ్ కాలేదు. నేను ఆ పాపను ఎత్తుకొని రూమ్లోనే ఉండిపోయినా. సో చూడండి, మా వైఫ్ అయితే అన్ని అరేంజ్మెంట్లు చేస్తుంది తను ఒక్కతే. సో చూడండి, సో కేక్ అయితే చాలా బాగా డిజైన్ చేసింది. నేను కూడా సర్ప్రైజ్ అయినా నిజంగా. సో చాలా మంచి క్రియేటివిటీగా మంచిగా ట్రై చేసింది కేక్. సో అప్పుడే మా వైఫ్ ఇక ఇంట్లోకి వెళ్ళి బయటికి రా అని చెప్పంటే చూసిన, అరే డెకరేషన్ అంతా ఏంది మస్తు చేసినాం అనిపించింది. సో నాకు కూడా చాలా రోజుల తర్వాత చాలా మంచిగా అనిపించింది. ఇలా ఫ్యామిలీతోటి సెలబ్రేట్ చేసుకోవడం చాలా మంచిగా అనిపించింది అసలు. సో మనం బర్త్డేలు చేసుకోము, కానీ ఫ్యామిలీ అన్నప్పుడు ఇలాంటి చిన్న ఈవెంట్లన్నా మనం ఇంట్లో చేసుకోవాలి. అప్పుడే పిల్లలకి కానీ ఎవరికైనా కానీ సో సంతోషంగా ఉంటుంది, వాళ్ళ కొత్తదనంగా ఉంటుంది. ఎప్పుడు మూడిగానే వండుకుంటూ ఎలాంటి సందర్భం లేకుండా ఏమి పండుగలు లేకుండా ఉంటే ఇల్లంతా పోసిపోయినట్టుగా ఉంటుంది. సో మనల్ని చూసి మన చిన్న పిల్లలు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు, సంతోషపడతారు. సో వాళ్ళు కూడా కొంచెం ఫ్రీ అవుతారు కాబట్టి మనం కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసుకోవాలి. కొంచెం వాళ్ళని కూడా ఎంజాయ్మెంట్ లాగా చూసుకోవాలి. అప్పుడే వాళ్ళు కూడా సంతోషంగా పెరుగుతారు. లేదంటే మనం ఉన్న రూమ్లోనే ఉంచుకుంటూ ఏం సంతోషాల్లో ఏంలో బయటికి పోలేదు, ఏం ఫంక్షన్ లేకపోతే ఇంకా వాళ్ళ ఇంట్లోనే కూర్చుంటే ఇంకా చాలా గొడవలు అవుతాయి. అట్లనే ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా పాడైపోతుంది. సో ఒకరికొకరు ఇలాంటి బర్త్డేలు కానీ ఏదన్నా కూడా చిన్న బర్త్డేలు అయినా చిన్న మూమెంట్సే మన జీవితంలో మనం ఎంత సంపాదించుకున్నా కూడా లాస్ట్కు మనకు తోడొచ్చేది ఇలాంటి మెమరీస్ మాత్రమే.
చూడండి మా వైఫ్ అయితే కేక్ కట్ చేసినాము, ఒకరికొకరు తినిపించుకుంటున్నాము చూడండి. సో మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా కూడా మనకంటూ ఒక రోజు, మన బర్త్డే రోజు మనకు నచ్చిన వాళ్ళతోటి ఇంత తిని ఆ రోజు వాళ్ళతో ఉంటే అదే మనకు 10,000. సో మీరు కూడా మీ బర్త్డేలు వచ్చినప్పుడు మీరు అవాయిడ్ చేయకుండా, సో మీకు నచ్చిన వాళ్ళతోటి మీరు కలిసి భోజనం చేస్తే ఆ భోజనం టేస్ట్ కూడా మారిపోతుంది. సో మీరు తిన్నది ఇంత పెరిగిన